హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే సంక్రాంతి పండుగకు చేసుకునే సకినాలు తెలంగాణలో చేసుకుంటారు స్పెషల్గా. అన్నిటికన్నా తెలంగాణలో స్పెషల్గా సంక్రాంతికి సకినాలు కంపల్సరీ చేసుకుంటారు. అన్ని పండుగలకి కొన్ని పండుగలకి గ్యారెలు మడుగులు తినబుద్ధి అయినప్పుడు చేసుకుంటాం, కానీ సకినాలు మాత్రం సంక్రాంతి పండుగకే చేసుకుంటారు స్పెషల్గా. అవి చేయడానికి మనకి ఇప్పుడు రేషన్ బియ్యం కావాలి. రేషన్ బియ్యం పాతవి అయితే మంచిగా వస్తాయి, అప్పాలు మంచిగా టేస్ట్ ఉంటాయి, కరకరలాడుతూ వస్తాయి. అందుకే రేషన్ బియ్యం ఇప్పుడు నేను తీసుకున్నవి 4 kgs రేషన్ బియ్యం. ఇవి నేను 2 or 3 months బ్యాక్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. వీటి కోసమనే నేను ఒక 5 kgs రైస్ పక్క పెట్టుకున్నా. అవి ఇప్పుడు నానబెట్టేసుకుంటున్నా. ఇప్పుడు 4 kgs రైస్ నేను నానబెట్టేసుకున్నా. అంటే చెరిగి పెట్టుకున్నా, చూపిస్తున్నా. మొత్తం అలా ఏం లేకుండా నల్లయి మెరగలు బండలు ఏం లేకుండా చేసుకోవాలి. నా దాంట్లో బండలు ఏం లేవన్నట్టుగా నేను గాలియలేదు. మామూలుగా గాలిస్తారు, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు గాలిస్తారు, కానీ నేను ఏం లేవని చెప్పి మామూలుగానే కడిగేసిన. ఇప్పుడు ఒక 2 or 3 times అంటే 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు ఇది మార్నింగ్ అన్నట్టు నేను అరిసెలకును సకినాలకని నానబెట్టుకున్నా. అందుకు 12-13 గంటలు నానబెట్టుకున్నా నేను. ఇప్పుడు ఇవి నైట్ 7-7:30కి నానబెట్టుకొని మార్నింగ్ స్ట్రైట్ 8:30 వరకు తీసిన. ఇది నేను నీళ్ళు పారబోసింది వీడియో లేదు. మళ్ళీ నేను అది ఇప్పుడు చున్నీలోకి వెళ్ళి దులిపిన కదా, అట్లా చున్నీలో కట్టి పెట్టుకున్నా. నీళ్ళు వడిసినాక కొంచెం నీళ్ళు పదన ఉన్నదని చెప్పి ఆరబెట్టుకున్నా బయట. మళ్ళీ ఇట్లా ఆరినాయి, ఇట్లా ఆరబెట్టుకోవాలి. మన సైడ్ ఎంతనో మామూలుగా గిర్ని అయితే ఆరబెట్టుకోవాలట, కానీ ఇక్కడ గిర్నీలు ఏంటంటే నీళ్ళు పదన ఉన్నప్పుడే తీసుకుపోతే మెత్తగా వస్తాయట. నేను ఆరబెట్టి పంపించేసరికి ఏమైందంటే ఇది పిండి రవ్వ వచ్చింది, అందుకే జల్లెడబడుతున్నా. పిండి రవ్వ ఉన్నది అన్నట్టు, అందుకే జల్లెడబట్టి ఇప్పుడు 3 కిలోల పిండికి నేను 2 గ్లాసుల దాన్ని ఏమంటారు, నువ్వులు వేసిన. నువ్వులు ఇప్పుడు ఇట్లా మా అమ్మ ఇట్లా అందాజ వేస్తుంది అన్నట్టు. నేను అందుకే ఇట్లా అందాజ ప్రకారం ఇట్లా తీసి కేజీకి అట్లా వేసిన. అంటే 3 kgs కాబట్టి 3 వేసిన. 3 వేయాలి, తక్కువ వేసిన. ఎందుకంటే 3 తక్కువ ఎందుకు వేసిన అంటే మా అమ్మ వేసేది ఆశీర్వాదు, నేను వేసేది టాటా సాల్ట్ కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుందన్న ఆలోచన. మళ్ళీ నాకు రైసు దొడ్డుగా వచ్చింది కదా, మరి ఏమన్నా పిండి దొడ్డుగా వచ్చింది కదా, జల్లెడబట్టినా కదా. మరి నేను ఒక జల్లెడబడితే 1/2 kgకి ఎక్కువ పోయింది. అది మళ్ళీ నేను అరిసెలకు పట్టుకుంటా, మిక్సీలో పడదాం, లేకపోతే పట్టుకురమ్మన్నారట, పట్టిస్తాన్నారట. కాబట్టి నేను తీసిన. తక్కువ అవుతుందేమో, దాని ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని చెప్పి తక్కువ వేసిన అన్నట్టు. నేను 3 kgsకి తక్కువ అవుతుంది పిండి అని చెప్పి తక్కువ వేసిన. కొంచెం సాల్ట్ తక్కువ వేసినందుకు ఆడికి ఉంది. ఉప్పు ఎక్కువ ఏం కాలేదు, ఉప్పు తక్కువ ఏం కాలేదు, కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఇట్లా మనం చున్నీ వేసుకోవాలి. చున్నీ వేసుకొని చున్నీలో మనం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అట్లా అయితేనే మనకి నువ్వులు, ఓమ, సాల్ట్ అన్ని పిండిలో కరెక్ట్గా కలుస్తాయి అన్నట్టు. మనం డబ్బాలో పోసుకొని కలుపుకుంటే ఏంటంటే కలవవు కరెక్ట్గా అన్నీ. మళ్ళీ కింద పిండి మిగిలిపోతుంది, పైన నువ్వులు అవన్నీ ఉంటాయని చెప్పి ఇక మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసిల్లో అదే పద్ధతి ప్రకారం నేను అట్లనే చున్నీ వేసి కలుపుకొని ఇప్పుడు డబ్బాలోకి పిండి ఎత్తుకొని ఈ పిండిని వాటర్ వేసి కలుపుకుంటున్నా. నాతో పాటు నా కొడుకు కూడా కలుపుతున్నాడు. ఇద్దరం కలుపుతున్నాం. నా కొడుకు నేను ఏ పని చేసినా అందులో హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. వీడియో కొంచెం మా పాప తీస్తుంది, కొంచెం అటు ఇటు వస్తుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి. కొంచెం వీడియో బాగాలేదని చెప్పి స్కిప్ చేయకండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోకండి ప్లీజ్. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకొని ఒక 10 minutes, ఒక 5 to 10 minutes 5 to 10 minutes అంటే మనము ఇది కలిపి పెట్టుకొని మనము దీనికి కావాల్సిన బెడ్షీట్ అవి ఇవన్నీ వేసుకునేసరికి
ఇది అయిపోతుంది నానుతుంది. ఇప్పుడు మీరు కూడా మీకు ఎంతమందికి సకినాలు పోయనీకి వస్తుంది, మీరు ఎలా చేస్తారు, అది ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు, సారీ. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి సకినాలు పోయనీకి వస్తుంది అనేది కామెంట్లో చెప్పండి ప్లీజ్. అయిపోయింది. ఇలా కలుపుకోవాలి పిండి. ఇంకా చూడండి ఇట్లా జారినట్టుగా ఉంది, చూస్తుందా? అట్లా కలుపుకొని ఇది చూడండి, ఇగో ఇట్లా ఇట్లా నేను ఎప్పుడు కలిపినా డబ్బాలో పోస్తా. మా అమ్మల ఇంటికాడైనా ఎక్కడైనా నేను ఎక్కడ చేసినా ఒకసారి డబ్బాలో పోసుకొని చూస్తా మంచిగా వస్తుందా లేదా. నాకేందంటే పిండి దొడ్డొచ్చింది కదా, వస్తుందా రాదా అని డౌట్ ఉండే, కానీ పర్లేదు ఎందుకంటే జరడ పట్టుకున్నాం కదా, మంచిగానే వచ్చింది. ఫస్ట్ గౌరమ్మని పెట్టుకోవాలి. గౌరమ్మని పెట్టుకొని 5 బొట్లు పెట్టాలి. 5 బొట్లు పెట్టినాక గౌరమ్మ అన్నట్టుగా పిండిలో ముద్ద పెట్టుకొని 5 బొట్లు పెట్టుకొని తర్వాత మనము స్టార్ట్ చేయాలి. మనం కూడా పెట్టుకోవాలి కుంకుమ బొట్లు. ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో ఇలా ఏళ్ళతో ఇట్లా మధ్యలో ఏళ్ళ మధ్యలో ఇట్లా వేసి మర్దన చేస్తే సన్నగా అవుతుంది. అయినాక ఇట్లా అనుకుంటూ పొయ్యాలి చేతిని. అయిపోయేదాకా చెయ్యి అలాగే అనుకుంటూ పొయ్యాలి. అట్లా వస్తుంది. పిల్లలు కూడా ఈజీగా చేసే ప్రాసెస్ నేను చెప్తా, ముందు ఉన్నది. పిల్లలు కూడా చేయొచ్చు ఈజీగా. ఎలా అన్నది నేను వీడియోలో చూపిస్తాను. నేను మధ్యలో గింతే కదా అని చెప్పి వీడియో స్కిప్ చేయకండి. పిల్లలు కూడా చెయ్యరాని వాళ్ళకి కూడా ఈజీగా చేసే పద్ధతి ప్రాసెస్ నేను చూపిస్తా, ఈజీగా చేయగలుగుతారు. మాకు చేయరాదు అని అనుకోవద్దు. రాదు అన్న పని రాజా పని. ఏదైనా చేసుకోవాలన్న పని మనకి సక్సెస్ఫుల్గా నేర్చుకోవచ్చు. ఏది నాకు రాదు అని అనుకోవద్దు అస్సలే. చిన్నప్పటి నుంచి అయినా మాకు అదే నేర్పించిళ్ళు, రాదు అన్న పని రాజా పని అని తప్పించుకోవద్దు. నేర్చుకుంటామనే సంకల్పం ఉండాలి, కానీ ఏదైనా సాధించగలుగుతామని మా నాన్న చెప్పేవాడు. అందుకే నేను ఏది రాదు అని అనుకోను. దాదాపుగా నాకు రాని పని కూడా నాకు రాదు, కానీ నేర్చుకుంటా అని చెప్తాను నేను ఎవరికైనా. నేను రాదు అని వంట చేసే కన్నైనా ఏదైనా ఇంకా పని ఏదైనా ఇంట్లో పని అయినా వంట పని అయినా నేను రాదు అని అస్సలే అనుకోను. రాదు అని అనుకుంటే అది రాదు అన్నట్టుగానే పోతుందని అనుకుంటాను నేను. అయిపోయిందండి. మనం కలుపుకున్న పిండి వరకు ఎన్ని అయినాయి. ఇది ఆరినాక కొంచెం ఎట్లా మనం అటు వేసుడు అయిపోయేసరికి ఇటు ఆరినాయి. ఈ ఆరినాయి కాదా, ఈ ప్లేట్స్కి ఇవి మనము గంజుల మీద పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, కూర గంజు అన్నం గంజుల మీద. వీటికి ఏంటంటే ప్లేట్స్కి ఆయిల్ పెట్టాలి. మనం తీసుకునే ప్లేట్ కన్నా వేసే ప్లేట్లో ఆయిల్ పెట్టాలి. పెడితే అవి బాగా ఎండినాయి, జారిపోతున్నాయి. మనం ఇట్లా అలా పెట్టపోయేసరికి కథం జారుతున్నాయి అవి కిందికి. కొంచెం ఆరినాయి అన్నట్టు బాగా ఆరినాయి. చూడండి ఇగో ఇలా తీసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి. నాకు జారుదానే అటు ఇటు దొరుకుతున్నాయి. మా పాప తీస్తాను ఆల్రెడీ ఒకటి ఇరగొట్టింది. ఆమె పిల్లలకి కూడా పని నేర్పించాలి అని మా అమ్మ నాకు నేర్పిస్తేనే కదా నేను ఇప్పుడు చేసుకుంటున్నా. మనం కూడా ఈ జనరేషన్లో పిల్లలకైతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి, లేకపోతే బయట కొనుక్కొచ్చుకొని తినాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆలోచన ఉండకుండా గింతే కదా, ఈజీ కదా, చేసుకుందాం అనే ఆలోచన రావాలంటే పిల్లలకి మనం చెప్పాలి పని. నా బిడ్డ ఇంట్లో పని అంటే చెయ్యదు, కానీ ఇట్లా ఏమన్నా అప్పాల కాడ హెల్ప్ చేసుడు మాత్రం కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆమె తీస్తుంది. ఇక నేను ఫస్ట్ రౌండ్ ఒకటి నేను తీసుకొచ్చిన, మిగతాయి అన్నీ పాపం ఆమె తీసుకొచ్చింది. అన్నీ తీసుకొస్తుంది, హెల్ప్ చేసింది చాలా. ఆమెకి ఇష్టం. ఇట్లా కాలవడం ఏంటంటే ఇట్లా వేసుకోవాలి. వేయంగానే వెంటనే తిప్పొద్దు. అవి కొంచెం నురుగంతా పోయినాక తిప్పేసుకొని ఇగో ఇట్లా కొడితే టక్ టక్ మన సౌండ్ వస్తాయి కదా, అప్పాలు కాలినట్టు సౌండ్ వస్తే తీసుకోవడమే. ఇక అప్పాలు కాలినాయి ఆల్రెడీ, తీస్తున్నా. అప్పాలు తీసుకొని పక్కకు పెట్టేసుకొని
మళ్ళీ అట్లనే అన్నీ అలాగే వేసుకోవాలి. ఇక అవి అయిపోయేదాకా నా కూతురు తీస్తుంది. నేను బొంగనే ఎరిగిందంట, నువ్వు ఎందుకు వచ్చినావు మమ్మీ, నువ్వు రాగానే ఎరిగిందని చెప్పి నా మీదకి ఫీల్ అయింది కొంచెం. ఇక ఇట్లా ఇరిగిన ఏం చేయాలంటే ఇట్లా మనం మళ్ళీ దాన్ని మళ్ళీ పిండి చేసుకోవాలి. చేసుకొని మనం ఏం చేసినాం అంటే ఇప్పుడు చేసినవి అన్నీ అయిపోయినాయి, మనం ఫస్ట్ చేసినాయి అయిపోయినాయి కాబట్టి మిగిలిన పిండిని కూడా మనం అందులో డబ్బాలకు వేసుకోవాలి. డబ్బాలకు వేసుకొని ఆ పిండి కూడా సేమ్ అలాగే కలుపుకొని మొత్తం అంతా ఏం లేకుండా మొత్తం వేసుకొని కలుపుకున్నాం అనుకో ఇంకా అయిపోతుంది. అంటే మళ్ళీ ఇంకో కేజీ అవుతుంది కావచ్చు, ఇది అంతే. అప్పుడు 1.5 kg 2 kgs అయింది కావచ్చు. ఇప్పుడు 1 kg ఈ పిండి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ పిండి మనం కొంచెం కలుపుకొని చూసినాక ఎట్లాగో మనకు ఆగదు, పానం ఆగదు. కొంచెం కలిపి ఫస్ట్ కొంచెం కలుపుకొని పోసుకుంటాం కదా, చూడాలి. చూసినాక సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవచ్చు. ఇక నా బిడ్డ నేను చేస్తా అని చెప్పి అన్నది, అంటే సరే అని చెప్పిన. ఆమెకు వస్తలేదు పిండితో ట్రై చేసి చేయితోని, నువ్వు పోస్తాను కదా మమ్మీ, నేను ఈ లెక్క చేస్తా అని ట్రై చేసింది కానీ ఆమెకు రాదని చెప్పి ఏం చేసిన, నేను ఒక ప్లాన్ చేస్తాను, నీకు నీకు చేస్తా అంటున్నావు కదా, నీకు ఒకటి చెప్తా అని చెప్పి కవర్ తెచ్చుకోపో అంటే కవర్ తెచ్చుకున్నది. ఈ కవర్ల కన్నా పాల ప్యాకెట్ కవరు కరెక్ట్గా వస్తుంది మనకి, కానీ మా ఇంట్లో పాల ప్యాకెట్ కవరు లేవు. ఇది పాలకు వచ్చిన కవరే, మనకు వీడి పాలు వస్తాయి కదా, వీడి పాలకు వచ్చిన కవరు. ఇవి ఏం చేసినామంటే ఈ కవరు ఒక గ్లాస్లో పెట్టాలి. అది వీడియో ఆమె ఆన్ చేయనట్టున్నది. నేను పిండి పెట్టేటప్పుడు వీడియో ఆన్ చేయి, అందరికీ చేయరాని వాళ్ళకి కూడా చేసుకుంటారు అని చెప్పి అన్న, కానీ ఆమెకి వీడియో ఆన్ చేయనట్టున్నది. ఆ వీడియో లేదు. గ్లాస్లో పెట్టుకోవాలి. మన కోన్ షేప్లో ఇది కవరు గ్లాస్లో పెట్టుకొని మనము అందులో ఈ పిండి మంచిగా కలుపుకొని వేసుకొని ఇట్లా మనము ఒక లైట్ కొස්සకి ముడేన్ని వేసుకోవాలి, లేకపోతే పాల ప్యాకెట్ కవర్ అయితే రబ్బర్ వేసుకొని చిన్న కొస్స కట్ చేసుకోవాలి. ఇటు కోన్ షేపు కట్ చేసుకొని ఒత్తితే అదే వేయనీకి వస్తుంది. ఇప్పుడు నేను ఇదేంటిదంటే కారం వేసి కారం సకినాలు చేసిన. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా అమ్మోళ్ళ ఇంటికాడ చేసిన నేను కొన్ని చేస్తే నా బిడ్డకు అవి నచ్చినాయంట, మళ్ళీ చేయమంటే కారం సకినాలు చేసిన. ఇప్పుడు మళ్ళీ కొన్ని కారం సకినాలు చేసిన. అయితే నేను వీడియో తీస్తూ సెల్లులో చూసుకుంటూ పోస్తే నాకు రాలేదు. మళ్ళీ సెల్లు ఇట్లా ఆన్ చేసి పెట్టి మళ్ళీ పోస్తున్నా. అన్నీ ఇలానే పోసుకోవాలండి. అంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే అన్నీ అలాగే పోసుకోవాలి, అలానే కాల్చుకోవాలి ఒక్కొక్కటి తీసుకుంటూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శుచి బుజ్జి బ్లాగ్స్. నేను ఇంకా సరికొత్త వీడియోలతో మళ్ళీ ఈ కాంచి రోజు డైలీ ఒక వీడియోతో వస్తా. అంతేనండి. ఓకేనా అండి? ఇగో చూడండి, కరకరలాడుతూ మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే మీరు గంట సింబల్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.